భోజన ప్రియులు రెండు రకాలు. ఒకరు మాంసాహారులు, మరొకరు శాకాహారులు. నాన్ వెజిటేరియన్స్ ఎలాంటి ఫుడ్స్ తింటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే తినాలన్న లిమిటేషన్స్ వీరికుండదు. వెజ్, నాన్ వెజ్ రకరకాల వంటకాలను హ్యాపీగా లాగేసేస్తుంటారు. కొందరైతే ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ వెజిటేరియన్స్ అలా కాదు, మాంసం ముట్టుకోరు. ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే తింటారు. ఇక వీగన్ అని మరో కేటగిరీ ఉంది. వీరు కేవలం కూరగాయలు, ఆకుకూరలను మాత్రమే తింటారు. జంతువుల నుంచి వచ్చే పాలు, తేనెతో సహా ఎలాంటి ఉత్పత్తులను ముట్టుకోకూడదు. మన దేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాల్లో వెజిటేరియన్స్తో పాటు నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు. కానీ ఆ నగరంలో మాత్రం పూర్తిగా నాన్ వెజ్ నిషిద్ధం. ఆకుకూరలు, కూరగాయలే వారికి పంచభక్ష పరమన్నాలు. అందుకే ఆ నగరానికి ప్రపంచంలోనే తొలి శాకాహార నగరంగా గుర్తింపు లభించింది. ఇంతకీ ఆ నగరం ఎక్కడుంది? వారెందుకు నాన్ వెజ్ ముట్టరు? దీని వెనుకున్న స్టోరీ ఏంటి? లెట్స్ వాచ్ ఇట్. ఈ వెజిటేరియన్ సిటీ ఉన్నది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే. గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలోని పాలిటానా పట్టణం ప్యూర్ వెజ్ సిటీగా గుర్తింపు తెచ్చుకుంది. గుజరాత్లో అత్యధికంగా హిందువులు ఉంటారు. వారితో పాటు జైనులు, ఇతర మతాలకు చెందిన వారు కూడా అక్కడ నివసిస్తుంటారు. వాస్తవానికి జైనులు శాకాహారులు. వారు జంతు హింసను అస్సలు ప్రోత్సహించరు. అతి చిన్న జీవులైన చీమలు, క్రిములు కూడా నోటిలోకి వెళ్తే జంతు బలి చేసినట్లు వారు భావిస్తారు. అందుకే వారి నోటికి ఎప్పుడూ మాస్క్ అడ్డంగా కట్టుకుంటారు. అలాంటి వారు నివసించే ప్రాంతమే పాలిటానా. జైనులకి ఈ నగరం ఓ దైవక్షేత్రం. ఈ నగరంలో జంతువులను చంపడం చట్టవిరుద్ధం. గుడ్లు, మాంసం విక్రయాలపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. పాలిటానాలో 2014 నుంచి జంతు బలి నిషేధం అమల్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక్క జంతువును కూడా బలివ్వలేదు. అప్పట్లో ఆ ప్రాంతంలో సుమారు 200 మంది సన్యాసులు జంతువుల బలిని నిరసిస్తూ ఆందోళనలు, నిరాహార దీక్షలు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఆ ప్రాంతంలో జంతువధతో పాటు మాంసాహారం వినియోగాన్ని నిషేధించింది. అంటే వేరే ప్రాంతాల నుంచి మాంసం తీసుకొని వచ్చి తినడం కూడా ఇక్కడ నేరం. నగరంలో మాంసాహారం కనిపిస్తే తాము ప్రాణత్యాగానికైనా సిద్ధమని సన్యాసులు ప్రకటించడంతో గుజరాత్ ప్రభుత్వం వారి డిమాండ్లు పరిగణలోకి తీసుకుంది. అందుకే ఆ ప్రాంతంలో మాంసాహారం అనే పదం కూడా వినిపించదు. ఒకప్పుడు పాలిటానాలో మొత్తం 250 మాంసాహార దుకాణాలు ఉండేవి. జైనులు పెద్ద ఎత్తున నిరసనలు చేయడంతో వాటిని మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఆ నగరంలో మాంసం ఎక్కడా కనిపించదు. అందుకే పాలిటానా పూర్తి శాకాహార ప్రాంతంగా ప్రకటించారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే తొలి శాకాహార నగరంగా గుర్తింపు పొందింది. కేవలం అక్కడ పాల ఉత్పత్తులను మాత్రమే అనుమతిస్తారు. అక్కడ ప్రజలు పాలు, నెయ్యి, వెన్న మొదలైన పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. ఈ ప్రాంతంలో వందలాది దేవాలయాలు ఉండడంతో కూడా దైవ నిలయంగా భావిస్తారు.